బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత బస్ భవన్ ముట్టడికి యత్నించారు. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా బస్ భవన్ ను ముట్టడించారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ కవిత పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదల కారణంగా విద్యార్థులు, చిరు ఉద్యోగులపై ఆర్థిక భారం పడుతోందని ఆరోపించారు. పెరిగిన ధరల కారణంగా ఒక్కో ప్రయాణికుడిపై నెలకు 300 రూపాయలకు పైగా భారం పడుతుందని అంచనా వేశారు. నిరసన చేపట్టిన ఎమ్మెల్సీ కవితతో పాటు జాగృతి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తగ్గించే వరకు పెంచిన బస్ ఛార్జీలు తగ్గించే వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత బస్ భవన్ ముట్టడికి యత్నించారు. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా బస్ భవన్ ను ముట్టడించారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదల కారణంగా విద్యార్థులు, చిరు ఉద్యోగులపై ఆర్థిక భారం పడుతోందని ఆరోపించారు. పెరిగిన ధరల కారణంగా ఒక్కో ప్రయాణికుడిపై నెలకు 300 రూపాయలకు పైగా భారం పడుతుందని కవిత తెలిపారు. ఇక కవిత ధర్నాకు సంబంధించి, అదేవిధంగా కవిత అరెస్టుకు సంబంధించిన విజువల్స్ మనం ఐను స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి. వంశీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఈరోజు బస్ భవన్ కి ముట్టడికి మెరుపు ధర్నాకు నిర్వహించారు. ఒక్కసారిగా ఆమె నివాసం నుంచి హుటాహుటిన బస్ భవన్ కు వెళ్లి బస్ భవన్ వద్ద బైఠాయించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆమె ధర్నా నిర్వహించారు. ఆమెతో పాటు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తల నాయకులతో కూడా తరలి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని దోచుకోవడమే అలవాటుగా మార్చుకున్నది. ప్రజల్ని దోచుకోవడం ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలనే ప్రయత్నం చేస్తుందనేది కూడా కవిత ఆరోపించారు. కవితతో పాటు వచ్చినటువంటి ఆ కార్యకర్తల నాయకులంతా కూడా బస్ భవన్ ముందు బైఠాయించడంతో కూడా ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి పోలీసులంతా కూడా వెంటనే ఆమెని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలించి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ప్రధానంగా గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పార్టీ చేయని కార్యక్రమాల్ని కవిత నిర్వహిస్తూ ఒక పెద్ద ఎత్తున కూడా అలజడి సృష్టిస్తున్నారు. రాజకీయంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో, ఒకవైపు వివిధ కాళేశ్వరం కమిషన్ కేసులు, ఒకవైపు కేసీఆర్, హరీష్ రావు అంతా కూడా వెళ్తూ ఉంటుంటారు. మరోవైపు కవిత మాత్రం ఇటు బీఆర్ఎస్ చేయని కార్యక్రమాలు తాను నిర్వహిస్తున్నానని చెప్పి ఆమె సంచలనం సృష్టిస్తున్నారు. ఒకవైపు రాజకీయంగా, ఒకవైపు ఆమె ఏ టర్న్ తీసుకుంటారని చెప్పేసి అంతా అనుకుంటున్న తరుణంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీల పైన ఆమె ఒక మండిపడుతున్నారు. ప్రజల నుంచి ఒక్కొక్క ప్రయాణికుల నుంచి రాష్ట్ర సర్కారు 300 రూపాయలు దోసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పేసి కూడా ఆమె ఆరోపించారు. ధర్నా నిర్వహిస్తున్నటువంటి కవితను అరెస్ట్ చేసి పోలీసులు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వంశీ. స్వామి, చూస్తున్నాం మొత్తంగా కవిత మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ చేయని కార్యక్రమాలు చేపడతానని మొన్న చెప్పారు. ఈ రోజు మెరుపు ధర్నా నిర్వహించడాన్ని ఎలా చూడాలంటారు? మొత్తంగా ప్రభుత్వంపై ఇక తనదైన శైలిలో కవిత నిరసనలు చేపట్టబోతున్నారా? ప్రజా సమస్యలకు సంబంధించి ఎలా చూడాలంటారు ఈ కోణాన్ని? అంటే ఒకవైపు తాను బీఆర్ఎస్ పార్టీలో ఉంటానంటూనే బీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా కార్యక్రమం నిర్వహించడం పట్ల కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కొంత కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఆమెకు గత కొద్ది కాలంగా గతంలో బీఆర్ఎస్ తో పాటు ఇటు జాగృతిలో కూడా చాలా మంది కార్యకర్తలు యాక్టివ్ గా ఉండేవారు. కానీ కవిత జాగృతి లైన్ పూర్తిగా తీసుకున్న తర్వాత చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు
దూరంగా ఉంటున్నారు. జాగృతిలో పనిచేస్తున్నటువంటి ఫుల్ టైం కార్యకర్తలు, ఫుల్ టైం గా పనిచేసే వారే కవితతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కమిటీలను ప్రకటించారు. జాగృతికి సంబంధించినటువంటి వివిధ కమిటీలనే యాక్టివేట్ చేస్తూ వాటితోనే పనిచేస్తారు. సింగరేణి కావచ్చు, అవి జిల్లాల కమిటీలు కావచ్చు, ఇటు యూత్ కమిటీ, విద్యార్థి కమిటీ, మహిళా కమిటీలు, ఇటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిటీలు కూడా ఆమె ప్రకటించుకొని యాక్టివ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో జాగృతి ద్వారానే మరిన్ని కార్యక్రమాలు యాక్టివ్ గా నిర్వహించే అవకాశం అయితే కనబడుతున్నది వంశీ. రైట్, థ్యాంక్ యూ స్వామి. పెంచిన బస్ ఛార్జీలు తగ్గించిన వరకు పెంచిన బస్ ఛార్జీలు తగ్గించిన వరకు ఆవాజ్ దో ఆవాజ్ దో కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన దొంగ దొంగ